బిడ్డ నీకన్నా ఎక్కువ నాకమ్మాలున్నారే నా కొంగ పూసల్లా కూరేగుల్లో నానులు నా బంగారం ఎత్తుకుంటున్నాను అంజన అయిపోయింది నన్ను కింద నాకనే ముందర కూతురు పెట్టి నన్ను నువ్వెందుకు కొడుతున్నావే చెల్లెనే చిన్నదాన్ని దాని మీద కాదు చిన్నల వాళ్ళకైనా ప్రాణం ఉండదు కొద్ది పెద్దల కొద్ది గట్ట గట్టినే ఉంటాయి డాడీ నాని బంగారమా నా బిస్కెట్ బంగారమా ఎందుకు పిలిచినావే డాడీ అంటే దాని గౌరవం అంతా బిడ్డ బిడ్డ నువ్వు ఎక్కువ మీద కింద కూర్చి తిరిగిపోతుంది ఇద్దరం మరి బిడ్డ దగ్గర పైసలు పట్టుకుంది బిడ్డ నిన్ను 5 ప్రశ్నలు అడుగుతాయి బిడ్డ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం చెప్పాలి బిడ్డ మీ తల్లికి సంతాన బలం ఇచ్చిన భగవంతుడు గొప్పనా ఎన్నే ఒక్కటి నీకు విద్య చెప్పే గురువు గొప్పనా 2 బిడ్డ చేసుకున్న భర్త గొప్పనా 3 కన్న తండ్రి గొప్పనా 4 కన్న తల్లి గొప్పనా 5 మరి ఎవరు గొప్ప విద్య మరి సిల్కన విద్య నవ్వే బంగారు మరి ఇంకా ఎవరు గొప్పనవ్వా నీ పెద్దక్క జోలు తీయకు నువ్వు నేను ఎవరికి వారికి వస్తలేను నాన్ను తన్నాను ఎప్పుడో బంగారమా డాడీ 5 రీట్లలో ఎవరు గొప్ప అంటే డాడీ చేసుకున్న భర్తనే గొప్ప వాళ్ళేమో కన్న తండ్రి గొప్ప అని నువ్వు చేసుకున్న భర్త గొప్ప ఎట్లయితడే వరకు మూడు గొప్ప అని నువ్వు గడ్డెందుకేనే పిరికి ఆడుంటే నన్ను ఏడ కూర్చున్నాడో కొట్టంలా చెప్పాడు గుండెల సప్పుడు అయితే కోతిరేక పడ్డాడు ఉడుతుంది అది కాదు మేమన్నట్టయితే మొగడు మాకు తెలియదు పెద్దలకు నీకెవరికైనా మొగడే గొప్ప డాడీ అంటే బుద్ధి బుద్ధి పెట్టుకోవాలని చెప్పి అదే నువ్వు లేచి చెప్తే నీ ముడ్డే ఉన్నావు ఆయన ఏమి లేకపోతే అంబాయి కొత్త శివబాబు బాగా మాట్లాడుతుంది శివనేనా శివ ఇంకా భావనంత కోస పెడుతుందో శివక్క శివుడు శివుడు నువ్వు అవ్వంటే తమ్మి అంటుంది కాదు ఇద్దరు బిడ్డలేమో నాన్న ఎవ్వరు గొప్ప కాదా నాన్న నువ్వే గొప్ప ఇంట్లో తల్లి చచ్చిపోయేది కరిభూమి వేసింది తల్లి అయి తండ్రి అయి నువ్వు సాది పెద్ద చేసిన నాన్న నువ్వే గొప్ప అన్నది ఈ రండ ఇప్పుడు చేసుకున్న భర్త గొప్ప నాన్న నువ్వెట్ట గొప్ప అయితే అంటుంది ఓలు గొప్ప
చేసుకున్న భర్తనే గొప్ప. ఎట్లా అగో నన్ను సాధి సవరించి పెంచి పెద్ద చేసినాక ఎత్తోగయ చేతుల నన్ను పెట్టి లగ్గం చేస్తావు నాన్న. ఆడ తల్లి గాని తల్లిదండ్రిని వస్తుంది, తోడ పుట్టిన వాళ్ళని వస్తుంది గాని చేసుకున్న భర్తని ఏ ఆడతల్లి వాయబోదు. అందుకాని కన్న తండ్రి ఓ నాయనా, అందుకాని కన్న తండ్రి ఓ నాయనా, అందుకాని కన్న తండ్రి ఓ నాయనా. ఎక్కువ మాత్రం పుల్లు అనకడ పుల్లు అనకు. ఇల్లు కట్టే కోడలు కూకుండా ఆ మాట నాన్నడికి రాదు అక్క. ఇక నీ కళ్ళు మొక్కుతాను ఓ నాయనా, నీ కళ్ళు మొక్కుతాను ఓ నాయనా, కడుపుల తల పెడతా ఓ నాయనా, కడుపుల తల పెడతా ఓ నాయనా. నన్ను కొట్టను నన్ను కొట్టన వేళ ఓ నాయనా, నన్ను కొట్టన కాలు మొక్కకు నన్ను కొట్టన వేళ ఓ నాయనా. తల్లి లేని లోడు ఇచ్చినవు మరి ఇప్పుడు చేసుకొని గొప్ప ఎట్లయితాడు? ఆడ వచ్చి సాధిండ నిన్ను కన్న బిడ్డ నాడు చూడకుండా నన్ను మారు దీనికి పరిసరణ మందు పెట్టుడు మాయ మారింది. వస్తే ఇప్పటికైనా పర్వాలేదు నానా, చేసుకున్న భర్త నాకు గొప్ప కాదు నానా, నువ్వే గొప్ప అని ఒక్క మాట అనపోతే ఇది అయిపోయింది పోయి. మధ్యలో భర్త అయిపోయింది. నేను మాడవలకపోను ఓ నాయనా, మాడవలకపోను ఓ నాయనా, నారని కాలు మొక్కుతరా. నన్ను కాలెత్తి తన్నవోకు ఓ నాయనా, నన్ను కాలెత్తి తన్నవోకే ఓ నాయనా. ముద్దు మీద తలని పెడత రెండుగా ఖండించగానే నాకు భర్తను మించిన దైవము లేదని పలుకుతున్నా. నాకు నువ్వు గొప్ప కాదురా, తల్లి గొప్ప కాదు, గురువు గొప్ప కాదు, నాకందరికన్నా గొప్ప చేసుకున్న భర్తని అని పలుకుతున్నా. నేను ఇంత నా రక్తాన్ని మింగి నా భార్య చచ్చిపోతే సాధిన సవరించిన డాడీ నువ్వు గొప్పరా అని అంటలే పాయ నా బిడ్డ. ఇద్దరు బిడ్డలు గుణవంతులు, ఇది చెడిపోయిన రండ. దీనికి భర్త విలువ తండ్రి విలువ ఎత్తు తెలవాలి. కొరకొర కొరకొర గుంజుకొచ్చి ఇద్దరి బిడ్డలు చెప్పిండు, కాళ్ళు రెక్కలు కట్టి చీకటి మాళ్ళ పండించుర్రి దీన్ని. ఈ ఆకలన్న అన్నం పెట్టుకుంది దూపాన్నాలి 7 రోజులకు ఒక్కసారి ఈగలబడ్డ గంజి దోరుబడ్డ గంజి పోయి నానా నువ్వే గొప్పరా అని నోట్లకి లచ్చరాక దీన్ని బంధించురు అని చెప్పిండు కన్న తండ్రి. అక్కలు వద్దే నానా అంటే అక్కలను బెదిరిస్తున్నాడు. నడవ మేం బాధ్యులం కాదు, కన్న తండ్రి మాట కింద పెడితే కన్న తండ్రి మా పానం ఇష్టట్టున్నాడు. ఎవరి అక్కలు, ఎవరి చెల్లెండు, ఎవరి ఆయి, ఎవరి బాయి తండ్రి మాట పట్టుకొని ఏడ్చే చెల్లెను కొరకొర 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 ముందు కచ్చి కాళ్ళు రెక్కలు పెట్టి చీకటి మళ్ళ బంధించిండ్రయ్యా ఓ పెద్దదారమ్మా. ఓ అంట మొత్తుకుంటుంది, ఏడుతుందత్త. 4-5 రోజులు గడిచినాయి. అప్పుడు అనుకున్నాడు చక్రవర్తి, నా ఇద్దరి బిడ్డలకు కళ్యాణం చేస్తా, అత్తగారింటికి సాగనంపుతా, కానీ నా బిడ్డకు లగ్గం అనేది ఉండద్దు.
అది అదే చీకటి మాల్ల ఎండి ఎండి ఎర్రగప్పేది అక్కడ రావాలి చచ్చినాక దాని శవాన్ని తీసుకుపోయిన భార్యను గాలబెట్ట కాడ గాలబెడితే పిడిపోతుంది నాకు ఇద్దరే బిడ్డలు అనుకుంటా మరి నా ఇద్దరి బిడ్డలకు అల్లుండ తీసుకురావాలి అని మనసులో పడ్డాడు చక్రవర్తి అప్పుడైనా కానికి వచ్చింది ఏంటిది నా తోడ ఉట్టే చెల్లున్నది నా చెల్లె గర్భాన్ని ఇద్దరు కొడుకులున్నారు వేరే పిల్లగాన్ని తీసుకొచ్చి నా బిడ్డలకు లగ్గం చేస్తే నన్ను దాస్తాడో చంపుతాడు మర్మం తెలిసిన మనిషి కావాల మాగిన కుండ కావాలి భువనసేన పట్టణం పరిపాలించేటువంటి వాడు భువనసేన మహారాజు నా చెల్లె సుకుమారి దేవి నా బావ భువనసేన మహారాజు నా ఇద్దరల్లుండు సూర్యవర్తి కార్యవర్తి ఇద్దరల్లుండ నా ఇంటికి పిలిపించుకోని కోట్ల దైవము నాకున్న ఆస్తిని మొత్తం ఇద్దరి బిడ్డలకి లగ్గం చేసి పట్టాభిషేకం చేస్తా దానికి సూర్యు మోపేంత ఆస్తి కూడా ఇయ్యనని మనసులో పెట్టుకున్నాడు నా చక్రవర్తి ఒరే మంత్రులారా కొడుక మంతరీలు మంతరీలు భువనసేన పట్టణాన్ని పాలించిన బావ భువనసేన మహారాజు మా చెల్లె సుకుమారి దేవి నాకిద్దరల్లు సూర్యవర్తి కార్యవర్తి నీ యొక్క అన్నగాని బిడ్డల ఇద్దరిని నీ ఇద్దరు కొడుకులకిచ్చి కళ్యాణం చేసి ఘనంగా రంగరంగ వైభవంగా వాళ్ళింటికని లగ్నం చేసి ఆస్తి మొత్తం నీ ఇద్దరు కొడుకు పట్టాభిషేకం చేస్తా అన్నాడు మిమ్మల్ని రమ్మన్నాడు మమ్మల్ని తోలిచ్చిండు పుచ్చులు దాపిన పచ్చని పల్లాకి తెచ్చిన అప్పని కొడుకులు తయారు చేసి పల్లాకిలో కూడా తీసుకొని పోతామని చెల్లెని బావలు అల్లుండం తోలకొచ్చినాక నా బిడ్డలకు ఘనంగా లగ్గం చేస్తా పోరా వైమంతుడారా అయ్యా వాళ్ళని తోలకొచ్చా చేయిస్తావు రూపాయి పావుల రూపాయి పావులతో పోతారా బతారా